నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నిన్న రాత్రి హఠాత్తుగా ఎవరు ఊహించని విధంగా దేశ ఉపాధ్యక్షులు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు రాత్రి 9:30కు రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలను ప్రస్తావిస్తూ ఆయన రాజీనామా చేసినప్పటికీ దీని వెనుక బలమైనటువంటి రాజకీయ కారణాలున్న చర్చ నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా పార్లమెంటరీ సర్కిల్స్లో కంటిన్యూగా నడుస్తున్నది. ఆయన్ని తొలగించడం కోసం భారతీయ జనతా పార్టీ అధికార పక్షం ఒక తెల్ల కాగితాల మీద సంతకాల సేకరణ కూడా నిన్న ప్రారంభించిందన్న వార్తలు తెలిసిన నేపథ్యంలోనే ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారంటూ ఉన్నారు. ఎంతో నమ్మకస్తుడిగా అధికార పక్షానికి అనుకూలంగా గతంలో వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పూర్తిగా టీఎంసీని ముప్పతిప్పలు పెట్టినటువంటి జగదీప్ ధన్కర్ గారు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్ష పదవి ప్రమోషన్గా సాధించగలిగారు. అయితే ఏం జరిగింది, ఎందుకు అధికార పక్షానికి జగదీప్ ధన్కర్ గారికి గ్యాప్ వచ్చింది? నిజంగా ఆరోగ్య కారణాలే కారణమా, లేదంటే రాజకీయ కారణాలు కీలకంగా ఉన్నాయన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్తే. బండారు గారు, ఇది ఎవరు ఊహించనిది. మనకి దేశ స్వాతంత్రానంతర చరిత్రలో ఏ ఉపాధ్యక్షులు కూడా సరే ప్రెసిడెంట్ కావడం కోసం రిజైన్ చేశారు తప్పితే వివి గిరి గారు లేదంటే ఇంకొకళ్ళిద్దరు, కానీ ఆరోగ్య కారణాలు మరొక కారణాలు చూపించి పదవి ఇంకా 2 ఏళ్ళు పైగానే ఉండగా జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేశారు. ఆయన ఎంత లాయలిస్ట్గా ఉన్నారో మనకు తెలుసు. గతంలో వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు అధికార పక్షానికి పూర్తిగా అనుకూలంగా, ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించాడు ఆయన. మనం అందరం చూసాం అనేక సందర్భాల్లో. సరే, ఆవిడ కూడా అంతే గట్టిగా రియాక్ట్ అయ్యే స్వభావం ఉన్న వ్యక్తి అనుకోండి. బట్ ఇప్పుడు నిన్న జరిగిన కొన్ని కీలకమైన పరిణామాలు, ఉదాహరణకి ఈ బీఐసీ మీటింగ్కి జేపీ నడ్డా గారు లేదంటే కిరణ్ రిజిజు గారు హాజరు కాకపోవటం, అంతకుముందు సభలో జేపీ నడ్డా గారు ఏదైతే చైర్మన్ మాట్లాడాల్సిన మాటలు ఆయన మాట్లాడటం, నేను మాట్లాడిన తప్ప మిగతా రికార్డులో ఉండవు, ఇది మీకు తెలుసు కదా అని ప్రతిపక్షాలను ఉద్దేశించి అంటాం, స్పీకర్ పాత్ర ఆయన పోషించేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఆయన నొచ్చుకొని ఉంటారంటారా? అసలు ఆయన్నే తొలగించే ప్రయత్నం కూడా జరిగిందని ఒక ఈ యశ్వంత్ వర్మ ఇంపీచ్మెంట్ కోసం సంతకాల సేకరణలో అధికార పక్షం ప్యారలల్గా తెల్ల కాగితాల మీద కూడా సంతకాలు తీసుకున్నది ఈయన్ని కూడా తొలగించడం కోసమని ఒక చర్చ నడుస్తుంది. ఏంటి మీకున్న సమాచారం, ఏం జరిగి ఉండొచ్చు? నేను రాత్రి 9:30 తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే నేను రాత్రి నుంచి నేను మాట్లాడుతున్నాను. అవును, దాల్ మే కుచ్ నలా హై, ఖచ్చితంగా ఇక్కడ నాలుగు ఉంది, అక్కడ లేకుండా ఏం లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఇంకో 2 ఏళ్ళు పదవి కాలం ఉంది. శ్రీనివాసరావు గారు మీకు, అట్లాగే రెహమాన్ గారికి నమస్కారం, హెచ్ఎండి ప్రేక్షకులకు కూడా. ఎందుకంటే ఇక్కడ ఇంకా 2 ఏళ్ళ పదవి కాలం ఉంది. పోనీ ఆ లెక్కన బీజేపీ వాళ్ళు స్వయం నిర్దేశిత 75 ఏళ్లకు ఇంకో సంవత్సరం తక్కువనే ఉంది. మోడీ గారి కంటే చిన్నోడు కూడా ఏమైనా అట్లా పంపించడానికి అట్లా కూడా కాదు కదా. 51 పుట్టింది, మోడీ గారు 50 పుట్టింది. సెప్టెంబర్ 11కు మోడీ గారికి 75 ఏళ్ళు అంటే వచ్చే మే 2026 మేకి అది చూశాను నేను. ముఖ్యం ఏంటంటే నాయకత్వం అంతా స్వాతంత్ర అనంతరం పుట్టిన వాళ్ళ నాయకత్వం. మోడీ గారు కానీ అట్లాగే ధన్కర్ గారు కానీ, ముఖ్యంగా మంత్రులు, చాలా మంది మంత్రులు కూడా రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు తప్ప మిగతా చాలా మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో స్వాతంత్రం వచ్చినాక పుట్టిన వాళ్ళు. రాష్ట్రపతి గారు అయితే 65 ఏళ్ళే, చాలా చిన్న వయసు. చిన్న వయసులో రాష్ట్రపతి అయినా, దాంతో పాటు 2వ మహిళా రాష్ట్రపతి. ఇప్పటి వరకు స్వాతంత్రం కన్నా ముందున్న వాళ్ళు రాష్ట్రపతి పుట్టిన వాళ్ళే, స్వాతంత్రం తర్వాత పుట్టిన రాష్ట్రపతి ఆమె. అట్లా ఎందుకు పోలిక చెప్తున్నానంటే వాళ్ళ ఈయన వయసు కూడా అయిపోలేదు. 1-2-3 సార్లు ఆయన మనసు నొచ్చుకున్నాడు. నిజంగా చెప్పాలంటే నేను ఒకటి దాన్ని సమర్థిస్తున్నా, ఒక దాన్ని విమర్శిస్తున్నాను. ఒకటి, మన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజు భక్తి ఎక్కువ చూపి ఆయన ఒక్కడే తమిళసాయి ఇక్కడ కేసీఆర్ ప్రవేటింది. అటు రవి తమిళనాడు, కేరళ గవర్నర్లు 5-6 గవర్నర్ల పేరు గట్టిగా చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఆయనను మరి అక్కడ ప్రమోషన్ ఇచ్చినట్టు అక్కడ తీసుకొచ్చి మనకు ఉపరాష్ట్రపతికి పెట్టారు. 3 ఏళ్ళు కానీ ఇంకా రేపు ఆగస్టుకు 11కు 3 ఏళ్ళు అవుతుంది ఉపరాష్ట్రపతిగా. ఆయన 2 సార్లు అవమానపడ్డాడు. కానీ ప్రతిపక్షాలతో అవమానపడ్డప్పుడు రాజీనామా చేయని మనిషి స్వపక్షమే ఇంత దుర్మార్గం చేస్తుంది అనే బాధపడ్డాడని నేను అనుకుంటున్నాను. ఆయన చాలా స్వప్రభావాలు గల మనిషి, ఏ మాట కాదు, అట్టరు హిందుత్వవాది కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి మీద, న్యాయ వ్యవస్థలో జరుగుతున్న మొన్నటి వర్మ గారి నోట్ల కట్టాలు, జస్టిస్ వర్మ గారి నోట్ల కట్టల విషయంలో కూడా చాలా
తీవ్రంగా స్పందించుడు. న్యాయ వ్యవస్థలో స్వతంత్రత ఉన్నా కూడా మీరు మీ కాళ్ళకి మీరే మొప్పుకొని మీరు దీర్ఘాయుష్మాన్ భావం అనుకుంటారా? కొలీజియం సిస్టమ్ ఏంది? మిమ్మల్ని మీరు నియమించుకోవాల్సి మీరు ఏది పడితే అది ఆర్డర్లు ఇస్తారా? సిబిఐ మన డైరెక్టర్ మన చీఫ్ ను కానీ నియమించే క్రమంలో, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ చీఫ్ నియమించే క్రమంలో మీరు ఇష్టం ఉన్నట్టు ఆర్డర్లు ఇస్తున్నారు, మిమ్మల్ని మీరు నియమించుకుంటున్నారు కదా అని న్యాయ వ్యవస్థ పట్ల మాత్రం చాలా బ్రహ్మాండంగా ప్రెసిడెంట్ కి టైం లైన్ నిర్దేశించడం మీద కూడా చాలా గట్టిగా మాట్లాడాడు ఆయన. చాలా కీలకంగా న్యాయ వ్యవస్థ మీద ఉన్న అవినీతి మీద కానీ, న్యాయ వ్యవస్థ చేస్తున్న పనులు కానీ చాలా తీవ్రంగా ఉపరాష్ట్రపతులు ఎప్పుడు ఇంతవరకు ఆ పని చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రధానమంత్రి లేకపోతే మంత్రులు విమర్శించిన వేరు, న్యాయశాఖ మంత్రులు కూడా గతంలో మనకు నిర్దేశించిన సందర్భంలో ఇందిరాగాంధీ. కానీ ఇవన్నీ కాదు రామారావు గారు, మీరు చెప్తున్నవన్నీ న్యాయశాఖలో కొలీజియంను వ్యతిరేకించడం కానీ, లేదు రాష్ట్రపతికి గడువు నిర్దేశించడం కానీ, ఇవన్నీ కూడా అధికార పక్షం కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఒక రకంగా అధికార పక్షానికి పూర్తిగా అనుకూలంగా మాట్లాడినట్టుగా అర్థమైంది నా మేరకు, నా వరకు నాకు. అయినా కూడా ఎందుకు ఆయన మీద అధికార పక్షం కక్ష కట్టినట్టు? చెప్తాను. ఆయన కట్టర్ హిందుత్వవాది అయినా సరే, కానీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి లేనివాడు. మొదలు జనతాదళు, కాంగ్రెస్ చూసినవాడు కదా, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, గవర్నర్ గా ఉన్నాడు, 4వ పదవి. అంటే నేను అంచెలు చూసుకుంటే 4వ పదవి. ఒక మంచి న్యాయవాదిగా, రాజస్థాన్ లో బ్రహ్మాండమైన సీనియర్ న్యాయవాదిగా ఉన్నాడు. ఆయన న్యాయవాది వృత్తి నుంచి బయటకు రాకపోతే సీనియర్ న్యాయవాది ఇప్పుడు ఉన్నంతలో చాలా పెద్ద సీనియర్ న్యాయవాదిగా ఉండేవాడు. కానీ ఆయన స్వాతంత్ర భావాలు ఆయన దెబ్బతీసినాయి ఒకటి. రెండవది, పరాయివాడు అవమానిస్తే పడ్డాడు. నేను చెప్తున్నాను కదా, గతంలో ఆయనకు గూని ఉంటాయి, కొంచెం ఇట్లా భూజాలు పైకి ఉంటాయి. దాన్ని ఒక కాంగ్రెస్ ఎంపీ విమర్శిస్తూ ఆయనను అనుకరిస్తూ వరండాలు నడుస్తుంటే రాహుల్ గాంధీ గారు ఫోటో తీయబోయారు గతంలో. అప్పుడు కూడా బాధపడ్డాడు, కానీ ఎక్కడ రాజీనామా చేయలేదు కదా. ఆయన అంటే పెద్దల సభ ఇప్పుడు మన 2024 అధికారం 3సారి వచ్చింది మోడీ గారు. అంతకు ముందు ఈయనే కదా రాజ్యసభ చైర్మన్. అప్పుడు కూడా పెద్దల సభ అనే వ్యాసం రాశాను నేను. అంటే పెద్దల సభను కూడా ఎక్కి నాన్న యాగి చేసిన సందర్భాలు చూసినాం రాజ్యసభ సభ్యులు. అప్పుడు కూడా బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేశంలో ఇట్లా ఉంటుందో సభ, ఇట్లా చేస్తారా, గౌరవాన్ని బంట కలుపుతున్నారని చెప్పి నేను ఆయన అన్నాను. అప్పుడు ఎప్పుడైనా అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కదా, నువ్వు గవర్నర్ చేసిన పని అక్కడ మళ్ళీ ఇక్కడ ఉంటది, అట్లే ఉంటది అని నేను అన్నాను. అందుకని నేను ఏమంటున్నాను, ఆయన పట్ల నాకు సానుభూతి ఉంది, ఆయన పట్ల ప్రేమ ఉన్నది. కానీ ఆయనను అవమానించిన తీరు పట్ల చూసుకుంటే చాలా దుర్మార్గం అండి. ఇవాళ తెల్ల కాగితాలు నిన్న ఒక 3-4 సంఘటనలు జరిగింది. పొద్దున పెట్టిండ్రు, మధ్యాహ్నం పాడే వేసిండ్రు. మధ్యాహ్నం కూడా అధికార పక్షం బహిష్కరిస్తుంటే జనరల్ గా ఏముంటది, ప్రతిపక్షం ఆహాదరు కాదు జనరల్ గా. ఏదైనా ఎంత నిష్పక్షపాతంగా ఉన్నా ప్రతిపక్షం హాజరు కాకుండా ఉంటది. కానీ అధికార పక్షమే కావాలని తృణీకరించి నీ అధికారాన్ని ఒప్పము, ఉపరాష్ట్రపతిగా చెల్లదు అనే మాట అన్నారా? ఒక దశలో మరి రాజ్నాథ్ సింగ్ చెంబలో జరిగిన విషయాలు ఏంటి, ఆ తెల్ల కాగితాల మీద సంతకాలు ఏంటి, బయటకు ఎందుకు వచ్చినాయి అంటే మనస్తాపం చెందిన. ఆరోగ్యం అంటే బీజేపీ వాళ్ళు చాలా సమర్థిస్తున్నారు దాన్ని. ఆరోగ్యం అంటే ఏమన్నది చూసినా మొన్ననే మార్చిలో అంటే నేను 4 నెలలు అయింది మార్చి అంటే కూడా 4 నెలల తర్వాత ఆపరేషన్ తర్వాత నిన్న సభకు వస్తాడు కదా, బిఎస్సీ మీటింగ్ పెట్టిండు, కవర్ ఉన్నారు. నిన్నటికి నిన్న గుండెపోటు వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు. లేకుంటే ఒక వారం రోజుల కింద మనకు కార్డియాక్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేసుకున్నాడు, ఏదైనా రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. అట్లా కూడా ఉంటది. మీరు రాజ్యసభ మన తులసిరెడ్డి గారు కూడా రాజ్యసభ మెంబర్ గా చేసిండు, వాళ్ళకి బాగా తెలుసు. నేనేమంటున్నానంటే రాజ్యసభ చైర్మన్ గా పెద్ద పని లేదు. నిజంగా చెప్పాలంటే రాజ్యాంగం నిర్మాతలు ఏం చేసిందంటే రాష్ట్రపతికి చిల్లర రాజకీయాలు పెట్టలేదు. చిల్లర రాజకీయాలు అంటే మీ సభతోని విమర్శించడం, సభ వాళ్ళు తిట్టడం ఇవి పెట్టకుండా ఒక ఉపరాష్ట్రపతికి పని కల్పించింది. నిజంగా చెప్పాలంటే ఉపరాష్ట్రపతి పదవికి ఒక పని కల్పించి రాజ్యసభ చైర్మన్ గా చేసిండు. చాలా చాలా దూరం ఆలోచన చేసిండు. ఖాళీగా పెడితే రాష్ట్రపతి ఎప్పుడు చచ్చిపోతారని ఎప్పుడు రావాలని చూస్తారు కదా ఉపరాష్ట్రపతులు. ఈ మాట అంటున్నాను నేను. కనుక ఉపరాష్ట్రపతి పని ఏం చేసిందంటే ఒక సభకు ఒక చైర్మన్ గా పెట్టిండు. నిజంగా చెప్పాలంటే 3 ప్యానలిస్టులు ఉంటారు, 3 ప్యానల్ స్పీకర్స్ ఉంటారు. ఆయన మొత్తం సభ నడపాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. టెన్షన్ తో రాజీనామా చేస్తూ టెన్షన్ పడుతున్నాడు, ఆరోగ్యం బాగాలేదంటే దూడ అంటే మన తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ. అధికార పక్షంలో కూడా చాలా మంది రకరకాల వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఆయన మీద మెల్లగా విమర్శలు కూడా మొదలు పెట్టారు సార్. మనం గమనిస్తే కొన్ని గంటలు నిశ్శబ్దంగా ఉన్నా ఇప్పుడు మెల్లగా విమర్శలు వస్తున్నాయి అధికార పక్షం నుంచే. మీరు అన్నట్టు దాల్మే కుచ్ కాలాహైన్ అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రెహమాన్ గారు, ఇక్కడ నిన్న జరిగిన సంఘటనలు అంటే దానికంటే ముందు కూడా కొన్ని కీలకంగా చెప్తున్నారు. ఆయన ఇప్పుడే కాదు 2 సంవత్సరాల నుంచి కూడా కొంచెం ఆయన్ని అసహనానికి గురి చేసి ఉదాహరణకి ఆయన అనేక ఫారిన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నవి రద్దు చేశారని చెప్పి, వాస్తవంగా రేపు కూడా 23-24 ఆయన రాజస్థాన్లో పర్యటన, ఈయన రాజీనామా లేఖ రావడానికి కొద్ది గంటల ముందు
ఉపరాష్ట్రపతిగా ఆయన రాజస్థాన్లో 23-24 తారీఖుల్లో పర్యటన అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఉపరాష్ట్రపతి హోదాలో. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. బహుశా దానికి ఏమన్నా అధికార పక్షం అంగీకరించలేదా? లేదు, సభలో కీలకంగా ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా ఇంపీచ్మెంట్కి సంబంధించి విపక్షాలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆయన టేకప్ చేశారు. అది ఒక రకంగా విపక్షాలకి పైచేయి ఇచ్చే అవకాశం కల్పించారని ఈయన మీద కక్ష పూనారా? ఎందుకంటే ఇద్దరు రాకపోవటం, అటు జేపీ నడ్డా ఇటు పార్లమెంటరీ ఆఫీస్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఇద్దరు రాకపోవటం, ఆ తర్వాత ఆయన కొంచెం కోపానికి వచ్చారని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆయన్నే తీసేయటం కోసం కూడా ప్రయత్నం జరిగిందంటా ఉన్నారు. ఏం జరిగి ఉండొచ్చు? ముఖ్యంగా మీకు అలాగే ప్యానల్ సభ్యులు రామారావు గారికి, మిగతా ప్యానల్ సభ్యులకు అందరికీ శుభ సాయంత్రం. నిజానికి మనం ఒక్కసారి బీజేపీలో చరిత్రను, అట్లాగే గతంలో ఉపరాష్ట్రపతులు ఇంతకు ముందు మీరు అన్నట్టుగా వివి గిరి రాష్ట్రపతి కోసం పోటీ చేసేందుకు ఆయన రాజీనామా చేశారు. తర్వాత బైరంగ్ సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఆయన ఓడిపోయిన తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కూడా రాజీనామా చేశారు. గతంలో ఎక్కడ చరిత్రలో మనము ఇంత సమయం 2 సంవత్సరాల సమయం ఉండగా ఉపరాష్ట్రపతులు ఎవరు రాజీనామా చేసినటువంటి చరిత్ర లేదు. అయితే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళే కానివ్వండి, లేకపోతే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు తమకు ఎక్కడో తమ లాబీకి తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని రాజీనామాలు బలవంతంగా చేయించినటువంటి చరిత్ర గతంలో ఏదైనా బీజేపీగా ఉందా అని మనం ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే వెంకయ్య నాయుడు విషయం చూడొచ్చండి. వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు అమిత్ షా గారు వచ్చి స్వయంగా మీరు రాజీనామా చేసి ఉపరాష్ట్రపతిగా వెళ్ళాలన్నప్పుడు, అంటే ఉపరాష్ట్రపతి అంటే రాజకీయ సన్యాసాన్ని ఇప్పించడమే. ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో, నేను ఉషాపతిగానే ఉంటాను, నాకు ఏ పత్రులు నేను ఉషాపతిగా ఉంటాను తప్ప నేను ఉపరాష్ట్రపతిగా ఉండను, ఉమాపతి అనుకుంటా ఉంటాను, నేను ఉండనని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కూడా మీరు రాజీనామా చేయకపోతే మేము బర్తరఫ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఒక రకమైనటువంటి బెదిరింపు ఆయన ఓపెన్ హార్ట్ లో చెప్పారు. కొన్ని టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లో నుంచి ఆయనను పూర్తిగా తప్పించి ఉపరాష్ట్రపతిగా పంపించి తర్వాత రాష్ట్రపతి కూడా చేస్తామని ఓరల్ గా చెప్పారు, కానీ అది జరగలేదు. కానీ ఆయన పూర్తిగా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాలని ఆయనను పంపించేసినట్టుగా మనం గతంలో బీజేపీకి ఉన్నటువంటి చరిత్రను ఒకసారి పరిశీలిస్తే కనపడుతుంది. ఈయన కాస్త ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి కొంత ఆరోపణలు ఎదుర్కోవడం అంతకు ముందు చూస్తే. కానీ ఎక్కడ కాదు రెహమాన్ గారు, మొన్న కూడా ఈవెన్ టీఎంసీ ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ లేదు కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక రకంగా చాలా కఠినమైన భాష వాడి, హార్ష్ లాంగ్వేజ్ వాడి, పెద్దగా ప్రతిపక్షాలకు అనుకూలంగా ఎక్సెప్ట్ నిన్న తప్పితే, నిన్న వచ్చిన అది కూడా కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో ఏంటంటే ఖర్గే గారిని మాట్లాడిచ్చింది ఆపరేషన్ సింధూర్ మీద. ఆయన ఏదో కొన్ని రూల్స్ గురించి మాట్లాడటానికి టైం అడిగితే ఇచ్చి ఆయన మొత్తం ఆపరేషన్ సింధూర్ గురించి సుదీర్ఘంగా ప్రసంగం చేస్తుంటే ఆయన కంట్రోల్ చేయలేదు అన్నది, అలా 1-2 ఇన్సిడెంట్లు తప్పితే ఎప్పుడు కూడా ఆయన చాలా కఠినమైన పదజాలమే ప్రతిపక్ష సభ్యుల మీద వాడారు. మీరు ఇక్కడ ఆటలాడుకోవడానికి వచ్చారా, మీరు అల్లరి చేయడానికి వచ్చారా? చాలా సీనియర్ పార్లమెంట్ సభ్యులు కూడా, రాజ్యసభ సభ్యులు కూడా ఆయన చాలా ఘాటుగానే మాట్లాడారు. ప్రతిపక్షాలకు ఏం ఫేవర్ కూడా నాకైతే అనిపించలా. అంటే ఇప్పుడు నిజానికి కటార్ గారు అంతా థ్యాంక్స్ లెస్ ఉంటది. ఆయన గాని తమిళిసై గాని పూర్తిగా కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరించడం. అంటే ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు అల్టిమేట్ గా రాజ్యాంగానికి లోబడి మాత్రమే రాష్ట్రపతులైనా ఉపరాష్ట్రపతులైనా గవర్నర్లైనా పనిచేయాలి, అల్టిమేట్ గా కాన్స్టిట్యూషన్ అల్టిమేట్ అని చెప్పినప్పుడు అసలు నిజానికి రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు ఎప్పుడు ప్రకటనలు చేయరండి. మనం గతంలో చూసాం, రాష్ట్రపతి కార్యాలయం మాత్రమే ప్రకటన విడుదల చేస్తారు. ఎప్పుడు మీడియాను ఉద్దేశించి వీళ్ళు మాట్లాడడం గాని ప్రకటనలు ఇవ్వడం గాని మిగిలిన పాలక ప్రతిపక్ష పార్టీలాగా రాజ్యాంగబద్ధ దీంట్లో ఉన్నటువంటి దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు అలా చేయకూడదు. గతంలో మనం తమిళిసైని కూడా చూసాం, ఆమె డైరెక్ట్ గా ప్రెస్ మీట్లు పెట్టింది. గతంలో ఉన్న నరసింహన్ గాని మిగతా వాళ్ళు ఎవరే గాని గత చరిత్రలో మనం చూస్తే గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన, కొంతమంది గవర్నర్లు ఏకంగా టీవీ డిబేట్లు కూడా వస్తున్నారు సార్ నేషనల్ లెవెల్, అది వేరే చర్చ. నేషనల్ మీడియాకి గవర్నర్ల డిబేట్లు కూడా వస్తున్న పరిస్థితి ఉంది, చెప్పండి. అయితే మొత్తానికి ఈయనను ఎక్కడనో అభిశంసన దిశగా లేకపోతే ఈయనను తొలగించే దిశగా
వెళ్తున్నారు. కాబట్టి నేనే రాజీనామా చేసి తప్పుకుందాం అనుకున్నట్టుగా ఇంతకు ముందు రామారావు గారి వాదనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఆయన ఎక్కడ అంటే నిజానికి అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, రెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ ఉపరాష్ట్రపతులు, రాష్ట్రపతులు ఇదంతా నిజానికి చివరి దశలో ఇస్తారు నిజానికి. అయితే ఆయన ఎక్కడ అనారోగ్యంతో లేడు, లేకపోతే నిన్న మొన్నటి వరకు, లేకపోతే గత నెలల్లో 6 నెలల క్రితము ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఏదో సీరియస్ హార్ట్ ఇష్యూ ఉంది, ఏప్రిల్ ఎప్పుడు ఎయిమ్స్ లో పరీక్షలు చేయించు, ఒకటోటి వయసు రీత్యా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ ఆయన పని చేయలేని స్థితిలో అయితే అవన్నీ ఉపరాష్ట్రపతిగా పనిచేయడానికి అవరోధంగా నేను అనుకోవట్లేదు. ఆయన ఎక్కడనో నన్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ పైన ఖర్గే సుదీర్ఘ ఉపన్యాసం చేసేటప్పుడు ఆయనను అడ్డుకోవాల్సింది. ఈయన ఎక్కడో ప్రతిపక్షాలకు ఆ సీట్లో ఉండి ఆ వేదికగా మొత్తం దేశం అంతా ప్రతిపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి దీనికి లోనయే వీళ్ళు చేసినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏమైనా ఇది మళ్ళీ బీజేపీ ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీసినట్టుగానే మనం భావించాల్సి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అమర్నాథ్ గారు నమస్కారం. అమర్నాథ్ గారు, సరే ఆయన ఎలాగూ ఉపరాష్ట్రపతి గారు ఆరోగ్య కారణాలని మెన్షన్ చేశారు, కానీ మీరు కూడా చూస్తూ ఉంటారు నిన్న సాయంత్రం నుంచి దేశం అంతా రాత్రి నుంచి పూర్తిగా ఆరోగ్య కారణాలు అన్నది ఎవరు నమ్ముతున్న పరిస్థితి లేదు. పార్టీలు కానీ, విశ్లేషకులు కానీ, మీడియా, జాతీయ మీడియా కానీ, లోకల్ మీడియా కానీ, బీజేపీ నాయకులు ఎవరు దాని మీద పెద్ద స్పందన లేదు. ప్రధాని ఆయన రాజీనామా యాక్సెప్టెన్స్ అయిపోయింది, ప్రధాని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఒక వార్త వచ్చింది. అయితే నిన్న జరిగిన పరిణామాలు అంటే గత కొంతకాలంగా చాలా జరుగుతున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన విదేశీ పర్యటనలన్నీ రద్దు చేయబడ్డాయి, ఆయన షెడ్యూల్ చేసుకున్నవన్నీ. అలాగే రేపు 23, 24 తారీఖులు కూడా ఆయన రాజస్థాన్లో ఒక పర్యటన ఉంటే దాన్ని కూడా వైస్ ప్రెసిడెంట్గా నిన్నే ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది, ఆయన వెళ్తున్నారని. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. సంహవ్ ఎక్కడో ఒక గ్యాప్ వచ్చింది. నిన్న నడ్డా గారు, కిరణ్ రిజిజు గారు బీఎస్సీ మీటింగ్ హాజరు కాకపోవడం దగ్గర నుంచి చాలా వేగంగా పరిణామాలు మారిపోయినాయి. ఏకంగా ఆయన మీదే ఇంపీచ్మెంట్ పెట్టే ప్రయత్నం జరిగింది. ఒక తెల్ల పేపర్ మీద యశ్వంత్ వర్మ గారి అభిశంసన తీర్మానంతో పాటుగా ఇంకొక కాగితం మీద కూడా అధికారపక్షం ఎంపీల సంతకాలు తీసుకున్నారన్న వార్త కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ ఏంటంటే చాలా అనుకూలంగా ప్రతిపక్షాలు, ఏ ప్రతిపక్షం ఇప్పుడు దాకా జగదీప్ ధన్ఖడ్ గారిని అప్రిషియేట్ చేసిన సందర్భాల్లో, ఎందుకంటే ఆయన గతంలో వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా, రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఆయన చాలా కఠినంగానే ప్రతిపక్షాలతో వ్యవహరించారు. ఒక రకంగా అధికార పక్షానికి లైన్ దాటి ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు విషయాల్లో కూడా ఆయన చాలా కఠినంగా మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి అధికార పక్షానికి అనుకూలంగా. అయినా కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించబడింది? ఏం జరిగింది? మొదట మీకు అట్లాగే మన మిత్రులకు, ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. జగదీప్ ధన్ఖడ్ గారు చాలా అంటే రినౌండ్ అడ్వకేట్. ఆయన అసలు బిఫోర్ హిస్ పొలిటికల్ కెరియర్ ఆయన చాలా అద్భుతమైన లాయరు. చాలా గొప్ప కేసెస్ అంటే స్టేట్ వర్సెస్ స్టేట్, ఇంటర్ స్టేట్ వ్యవహారాలు కావచ్చు, రివర్స్ ట్రిబ్యునల్స్ అట్లాంటి వాటిలలో కావచ్చు, లేకుంటే సుప్రీంకోర్టులో చాలా కేస్ స్టడీస్కి తీసుకునేటువంటి కేసెస్ కావచ్చు, ఇట్లాంటి అనేక కేసెస్లో వారు మొదటి నుంచి కూడా హీ ఈజ్ అ వెరీ ప్రొఫౌండ్ అడ్వకేట్. ఆ తర్వాత ఆయన పొలిటికల్ కెరియర్లో కూడా ఎప్పుడు కూడా ఆయన అగెయిన్స్ట్ పబ్లిక్ అంటే ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసము అగెయిన్స్ట్ పబ్లిక్గా చేసిన ఒక సందర్భం కూడా లేదు, వెదర్ హీ ఈజ్ అన్ అడ్వకేట్ ఆర్ ఈవెన్ పొలిటికల్. సో వేరే పార్టీలలో పనిచేసినా కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా ఆయన చాలా చక్కగా అందరితో కలిసి ఉండడము, తర్వాత వారి యొక్క స్వభావం కూడా ఏంటంటే చాలా ఓపెన్గా ఉండడము, జోవియల్గా ఉండడము, నవ్వుకుంటూ మాట్లాడము. సో అటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఏదో మీరు చెప్తున్నటువంటి చాలా చిన్న కారణాల వల్లనో లేకుంటే నిన్న ఏదో జరిగింది, ఒక్క రోజులో అంత పెద్ద నిర్ణయాలు తీసుకునేంత ఆవేశపూరితమైన వ్యక్తులు అసలు అట్లా ఉండదు. అంటే శ్రీనివాసరావు గారు, ఇక్కడ మనం దాన్ని పరిశీలించాల్సిన కోణని అందుగురించి ఆయన అడ్వకేట్ కెరియర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక మనిషి యొక్క స్వభావాన్ని లేకుంటే ఒక మనిషిని యొక్క ఒక నిర్ణయాన్ని మనం ఆలోచించాలంటే అసలు ఆయన స్వభావాన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. మోడీ గారు కూడా ఈ రోజు వారిని అప్రిషియేట్ చేస్తూ యాక్చువల్లీ చాలా విషయాలు వారు మెన్షన్ చేశారు. హీ అప్రిషియేటెడ్ సిన్స్ హీ వాజ్ అడ్వకేట్. సో నిన్న అంటే ఆయన యాక్చువల్గా లాస్ట్ సో మెనీ డేస్గా
వారిని పర్సనల్గా హెకిల్ చేయడం అనేది మనం చూస్తున్నాం. కళ్యాణ్ బెనర్జీ కావచ్చు, మిగతా వాళ్ళు వారిని పర్సనల్గా హెకిల్ చేయడము, వారి యొక్క యూనో ఏమంటారు దాని మేనరిజమ్స్ను హెకిల్ చేయడము, ఎంబరాస్ చేయడము, ఇలాంటివి మనము అనేక సార్లు చూసాం. అయినా కూడా వారు ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు. వారు ఇన్ఫాక్ట్ హీ వాజ్ అ వెరీ స్టబర్న్ మ్యాన్ అండ్ హీఈస్ అ ప్రొఫౌండ్ అడ్వకేట్ ఆఫ్ జుడిషియరీ ఇండిపెండెన్స్ అట్ ద సేమ్ టైం పార్లమెంటరీ ఇండిపెండెన్స్. అంటే వారు ఒక మంచి ఆర్గ్యుమెంట్, భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా జుడిషియరీ ఎంత దూరం రావాలి, లేకుంటే పార్లమెంట్ ఎంతవరకు ఇండిపెండెంట్గా పనిచేయాలనే దాని మీద కూడా చాలా చాలా ఎక్స్ప్లిసిట్గా మాట్లాడే వ్యక్తి వారు. సో అటువంటి వ్యక్తి ఈరోజు రాజీనామా చేయడానికి నేనైతే ప్రధానంగా చూసే కారణాలు అయితే ఏం ప్రత్యేకంగా కనబడతలేదు. నిజంగా వారు అనుకున్నట్టు మేబీ హీ మస్ట్ హావ్ థాట్ ఇంకా చాలు, నేను ఒక నా పొలిటికల్ లైఫ్. కొన్ని నెలల క్రితమే ఏప్రిల్లో ఒక సంఘటన, ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం కూడా రాజ్యసభలో ఆయన శ్రీమతి బర్త్డే వేడుకలు రాజ్యసభ ఛానల్ తోటి జరుపుకుంటూ కూడా ఆయన చెప్పింది సహజంగా ఆ ప్రకటన చేయాల్సిన అవసరం రాదు. 27 దాకా నా పూర్తి టర్మ్ అయ్యేదాకా నేను పవర్లో ఉంటాను ఆయన ఎక్స్ప్లిసిట్గా చెప్పారు. మామూలుగా అది బై డిఫాల్ట్ కదా, ఎన్నికైనా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు వారు చెప్పిందానే మనం ఒకసారి ఆలోచిస్తే ఆరోగ్య కారణాలు అన్నాం అనుకోండి. నిన్నటి వరకు మనకు తెలియని ఒక అనారోగ్యము ఈ రోజు టెస్ట్ చేస్తే తెలుస్తుంది. సో నిన్నటి వరకు మన మానసిక స్థితి ఒక తీరు ఉంటుంది, ఒక్క రోజులో మారిపోతుంది. ఇప్పుడు పొద్దున మీరు టెస్ట్ ఇస్తారు, సాయంత్రం వరకు టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మన మానసిక స్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఇప్పుడు నిజంగా రిపోర్ట్లు వచ్చినాయి తెలియదు మనకు, వారే చెప్పాలి. ఇప్పుడు వారు అనారోగ్యం అని అనేదానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న 2-3 అంటే మీరు అన్నారుగా అసలు మొన్నటి వరకు తెలియని విషయం ఎట్లా తెలిసింది అంటే అలా కూడా జరగవచ్చు అనే. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూద్దాం. అంటే ఇప్పుడు ఎక్కడ కూడా నిప్పులేందే పొగరాదు అంటారు కదా. నిన్న ఆయన రాజ్యసభకి చైర్మన్గా వచ్చారు, చక్కగా డే అంతా ఉన్నారు ఆఫీస్లో, కొన్ని సెషన్స్ జరిగినాయి, కొంత వాదోపవాదాలు జరిగినాయి. బీఏసీ మీటింగ్కి ఇద్దరు జేపీ నడ్డా గారు, కిరణ్ రిజిజు ఇద్దరు హాజరు కాలేదు. అలాగే జేపీ నడ్డా గారు కీలకంగా రాజ్యసభలో ఖర్గే గారికి అవకాశం ఇచ్చిన దాని తర్వాత ఆయన మాట్లాడుతూ నేను మాట్లాడిన మాటలే రికార్డులో ఉంటాయి, మిగతావన్నీ రికార్డులోంచి తొలగించబడతాయని చాలా స్పష్టంగా చైర్మన్ గారు చెప్పాల్సిన వ్యాఖ్యలు ఏం చెప్పారు. 13 నిమిషాల వీడియోలో ఖర్గే గారు మాట్లాడింది అంటే అకార్డింగ్ టు రూల్ నెంబర్ 267 గురించి మాట్లాడుతూ ఖర్గే గారు ఆ రూల్లో ఓన్లీ ఒక కామెంట్ మాత్రమే చేయగలుగుతారు, కానీ ఆయన ఇన్సైట్స్ అంటే ఇన్సైట్ఫుల్గా ఒక స్పీచ్ లాగా ఇవ్వలేడు అనే దాన్నే నడ్డా గారు మాట్లాడడం జరిగింది. అంటే ఆ ఒక్క చిన్న విషయంలో ఇంత పెద్ద డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. అధికార పక్షం అందులో నడ్డా గారు అట్లా కాదండి. ఇప్పుడు ఖర్గే గారు వారు చాలా సుదీర్ఘంగా ఏం మాట్లాడలేదు, వారు 3-4 నిమిషాలే మాట్లాడారు. యాక్చువల్లీ మీరు చూసినట్టయితే ఆయనకు యాక్చువల్గా ఒక కామెంట్ చేసే అవకాశం ఇచ్చినప్పుడు వారు కొంచెం సుదీర్ఘ, నిన్న వారి బర్త్డే కూడా. సో మేబీ ఆ ఒక ఇంటిమసీలో చాలా సీనియర్ లీడర్, ఎన్నో సంవత్సరాల నుంచి పార్లమెంట్లోనే ఉన్నారు. సో న్యాచురల్ గా ఒక ఇంటిమసీతోని సరే ఇంకొక అవకాశం ఇచ్చారు. సరే ఇప్పుడు నడ్డా గారు ఇంత ప్రకటన చేయటం ఎలా, నేనేమంటున్నానంటే శ్రీనివాసరావు నడ్డా గారు మళ్ళీ అడుగుతున్నారు, నడ్డా గారే ఈ మాట అన్నారు హౌస్ లో, నడ్డా గారే బీఎస్సీ మీటింగ్ కి హాజరు కాలేదు, సంతకాల సేకరణ ఒకటి తెల్ల కాగితాల మీద విడిగా జరిగింది, ఇవన్నీ ప్రూఫ్ కాదా అమర్నాథ్ గారు ఆయన్ని తొలగించడం కోసం? అసలు తొలగించేది ఏముంటుంది సార్? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డిసెంబర్ 2024లో వారిపైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. అసలు ఎప్పుడు కూడా ఉపరాష్ట్రపతి పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టలేదు మొత్తం అంటే హిస్టరీలో. సో అటువంటిది పెట్టారు. అప్పుడు కూడా వారు అలాంటి దాన్ని కూడా తీసుకొని కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు తప్పితే దానికి నా మీద నో కాన్ఫిడెన్స్ పెట్టారు అట్లాంటి ఎమోషనల్ పర్సన్ కాదు అని చెప్తున్నాను. ప్రతిపక్షాలు ఎదుర్కోవటం ఆయన చెప్పే కదా వెస్ట్ బెంగాల్లో ఇక్కడ ప్రతిపక్షమైంది అధికార పక్షమైంది సార్, ఆయన ఉపరాష్ట్రపతి సార్, ఆయన స్వపక్షమైంది, ఇద్దరు ఒకటే. ఆయనకు ఆయన మిడిల్ లో కూర్చుంటారు, ఇటు లెఫ్ట్ అయినా రైట్ అయినా ఒకటే. సో ఇప్పుడు వారు పార్టీకి అంటే భారతీయ జనతా పార్టీకి రిజైన్ చేసిన తర్వాతనే వారు ఉపరాష్ట్రపతి అవుతారు. సో వారికి అధికార పక్షం ప్రతిపక్షాన్ని మనం ఆపాదిస్తే అది మన పొరపాటు అవుతుంది. సో వారి యొక్క అనారోగ్య కారణాలు అని చెప్పారు. ఎవెన్చువల్లీ ఇంకేదైనా రీజన్ ఉంటే వారే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వారు సత్యపాల్ మాలిక్ గారు బయటకు వచ్చి చాలా విషయాలు చాలా అలిగేషన్స్ చేయడము మనం చూస్తున్నాం. ఆయన భారతీయ జనతా పార్టీ కేంద్ర అంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వారిని గవర్నర్గా పంపడం జరిగింది. ఆ తర్వాత వారు గవర్నర్గా ఉన్నారు, నార్త్ ఈస్ట్లో ఉన్నారు, జమ్మూ కాశ్మీర్కి ఉన్నారు. తర్వాత ఆయన గవర్నర్ టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అట్లా మనం ఇప్పుడు ఆయనను ఫేస్ వాల్యూలో తీసుకుంటామా అంటే దట్ నీడ్స్ టు బి ఇన్వెస్టిగేటెడ్. దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ సభ్యులైనా
లేకుంటే భారతీయ జనతా పార్టీ సభ్యులు కాకుండా ఒకసారి రిజైన్ చేసి వారు ఉపరాష్ట్రపతి గవర్నర్ అయిన తర్వాత వారు చాలా వరకు ఇండిపెండెంట్ గానే వ్యవహరిస్తారు. జిష్ణుదేవ్ వర్మ గారు ఉన్నారండి ఇక్కడ, జిష్ణుదేవ్ వర్మ గారు ఉన్నారు. సో వారి ఎగ్జాంపుల్ తీసుకోండి. వారు ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఏదైనా ఒక పని చేశారా? చేయలేదు కదా. ఈ మే బి టేకింగ్ లీగల్ అడ్వైస్ బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ పొజిషన్. ఎందుకంటే ఆయన పొజిషన్ వ్యక్తులను స్వభావం అటు ఉంటాయి, చదువుకోవాలనుకుంటున్నారు. ఇందాకే మన తమిళసై గారి గురించి ఆమె చాలా అగ్రెసివ్ గా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టారు, చాలా జరిగింది. సో అది వ్యక్తులు బట్టి కూడా ఉంటది, కాదని కాదు. ఏమో మళ్ళీ అంటే చాలా వరకు గవర్నర్లు కానీ ఉపరాష్ట్రపతులు కానీ చాలా ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నారని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇంతకుముందు మనం బూటా సింగ్ ఎగ్జాంపుల్, ఇంకా మిగతా వాళ్ళ ఎగ్జాంపుల్స్ మనం చూసాం ఇంతకుముందు. అంటే టోటల్గా అసలు అంటే 90 సీట్ల ఒకళ్ళకి వచ్చి 80 సీట్ల ఒకళ్ళకి వచ్చి 80 సీట్ల వాళ్ళని పిలవడము, ఇట్లాంటివి మరి దారుణమైన విషయాలను కూడా చూసాం. కానీ ఈ లాస్ట్ 11 yearsగా ఏ ఒక్క ఇండిపెండెంట్ అంటే రాజ్యాంగబద్ధంగా ఇండిపెండెంట్గా అటానమస్గా వ్యవహరించాల్సిన ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఒక పార్టీకో లేకుంటే కొంతమంది వ్యక్తులకో కొమ్ము కాసే సంఘటన చాలా తక్కువ చూసామని చెప్తున్నారు. నిన్న రాత్రి నుంచి మొత్తం దేశమంతా ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోండి, హాట్ టాపిక్ అనుకోండి, మొత్తం ఉపాధ్యక్షులు ఉపరాష్ట్రపతి గారి రాజీనామా వెనక ఉన్న నిగూఢ కారణాలు ఏమై ఉండొచ్చు. ఆయన ప్రకటన చేశారు ఆరోగ్య కారణాన్ని, ఎవరూ దాన్ని నమ్ముతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే నిన్న కూడా ఆయన హౌస్లో ఫుల్ డే పనిచేశారు. చిన్న చిన్న అనారోగ్య కారణాలు ఉండొచ్చు, వాటికి ఆయన 24 గంటలు పనిచేయాల్సిన పోస్ట్ కూడా కాదు. బట్ స్టిల్ దాని మీద చాలా పెద్ద ఎత్తున రకరకాల ఊహాగానాలు హౌస్లో, మీరు కూడా గతంలో రాజ్యసభ సభ్యులుగా చేశారు. ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు ఆయన రాజీనామా చేయడానికి? ఇప్పుడు తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ గడ్డి కోసం అన్నాడట. ఎక్కింది దేనికోసము? తాటి కళ్ళు కోసం. చెప్పింది ఏమిటి? దూడ గడ్డి కోసం. అంటే అది నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ కూడా ధన్ఖడ్ గారి రాజీనామాకు కారణం వచ్చేసి ఆయన చెప్తా ఉండేది అనారోగ్యం, కానీ అది వాస్తవం వచ్చేసి అది బీజేపీ అగ్రనాయకులతో అభిప్రాయ భేదాలు అనేది ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది, నో డౌట్ అట. ఇది అనారోగ్యం అయితే గన నేను కూడా రాజ్యసభలో ఉన్నాను 6 years. అలా ఇది వచ్చేసి చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అండ్ ప్యానల్ స్పీకర్లు ఉంటారు. ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్, ప్యానల్ ఆడ స్పీకర్స్ ఉంటారు, ఇక్కడ ప్యానల్ మెంబర్స్ ఉంటారు. కాబట్టి ఒక క్వశ్చన్ అవర్ లో మాత్రం జనరల్ గా రాజ్యసభ ఉపరాష్ట్రపతి కూర్చుంటాడు, మిగతా అంతా రోజంతా నడిపేదంతా వైస్ చైర్మన్ గానీ ప్యానల్ మెంబర్స్ గానీ నడుపుతా ఉంటారు. ఓన్లీ ఆ క్వశ్చన్ అవర్ లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో అది కూడా వచ్చేసి వైస్ చైర్మన్ నడిపిస్తారు. మీరు అన్నట్టు ఏమై ఉండొచ్చు అధికార పక్షంతో అభిప్రాయ భేదాలు? ఆయన చాలా నమ్మకస్తుడిగా వ్యవహరించారు కదా. వాళ్ళకి అభిప్రాయ భేదాలకు ఒక అంటే ఆయన కొంత ఇండిపెండెంట్ గా ఉండడం అనేది ఒకటి. జనరల్ గా బీజేపీ ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ, అమిత్ షా ద్వయం వచ్చేసి అది ఎవరైనా సరే, ఈవెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా సరే మా మాట వినాలి అనే నేచర్ లో ఉంది. కాబట్టి ఇక్కడ కొంత ధన్ఖడ్ వచ్చేసి కొన్ని సందర్భాల్లో కొద్ది ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తా ఉన్నట్టు ఒకటి ఉంది. దాంట్లో ప్రతిపక్షాలకు సరిపోకపోవచ్చు, అధికార పార్టీకి కూడా కొన్ని సందర్భాల్లో ఇండిపెండెంట్ సరిపోకపోవచ్చు. రెండవది వచ్చేసి ఆయన అసలు శిష్యులు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుడు కాదు. ఆయన ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తాను కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ ట్రాక్ రికార్డ్ వచ్చేసి జనతాదళ్, కాంగ్రెస్ ప్లస్ కొంతకాలంగా బీజేపీ వచ్చాడు. మరి ఎందుకు ఆ స్థాయికి వచ్చి ఆ పొజిషన్ లో పెట్టారంటే ఆయన ముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ లో బీజేపీకి ఆడ మమతా బెనర్జీని ధైర్యంగా ఎదుర్కొండేవాడు కావాలి. కాబట్టి ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రమోషన్ ఇచ్చారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. అంతే తప్పని వచ్చేసి ఆయన ఏదో అసలు శిష్యులు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుడనో లేకుంటే అది కాదు. కానీ ఆయన నేచర్ వచ్చేసి ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ నిన్న 4 గంటల 8 నిమిషాలకు రాజ్యసభలో ఈ యొక్క అభిశంసన తీర్మానం నోటీస్ మీద ఆయన తన అభిప్రాయం చెప్పాడు. ఆడ 8 గంటలకు 4 గంటల 8 నిమిషాలకు అటు యశ్వంత్ వర్మ, రెండవది వచ్చేసి శేఖర్ యాదవ్. ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు. సుప్రీంకోర్టు డిసిషన్స్ మీద అభిశంసన చెప్పడం అనేది పెట్టడం అనేది అది చాలా సీరియస్ ఇష్యూ. ఒకటి కాదు, 2. ఒకటేమో వచ్చేసి మరి శేఖర్ యాదవ్ కొంత
బీజేపీకి పారుగా ఉన్నట్టు కొన్ని సందర్భాలు బయట చాలా మాట్లాడారు, కోర్టు బయట చాలా మాట్లాడారు, అది మిస్కాండక్ట్ కిందకు వస్తుంది, ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. అవి అటువంటి సీరియస్ అంశం విషయంలో ప్రభుత్వాన్ని పెద్ద సంప్రదించినట్టు కనిపించలేదు. ఆ అభిశంసన తీర్మానం మీద డెసిషన్ తీసుకునే నేపథ్యంలో ఈయన ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు కనిపించలేదు వాళ్ళిద్దరి మీద. కాబట్టి ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ మీద మమ్మల్ని కన్సల్ట్ కాకుండా ఆయన తీసుకున్నాడు అంటే నంబర్ సరిపోతుంది కదా, 63 మంది ప్రతిపక్ష సభ్యులు సంతకాలు చేసి ఇచ్చారు, తీసుకునే రైట్ ఆయనకు ఉంది కదా, తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ ఎంత రైట్ ఉన్నా గానీ ప్రజెంట్ మోడీ ద్వయం వచ్చేసి వాళ్ళు ప్రజాస్వామ్య నియంత్రణలో ఉన్నారు కదా, ఇవి అన్ని రాజ్యాంగ వ్యవస్థను ఏ విధంగా చూస్తున్నాం కదా. కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చేసి దాన్ని ఇమ్మీడియట్ గా ప్రేరేపణ అయ్యింది. దాన్ని ఇమీడియట్ గా నడ్డాను కిరణ్ రిజిజును ఆ మీటింగ్ కు పోకుండా అంటే ఫాస్ట్ గా డెవలప్ కావడం, ఆ నేపథ్యంలో వచ్చేసి ఈయన 9:30కి రాజీనామా చేయడం జరిగింది తప్ప దీంట్లో వచ్చేసి అనారోగ్యం నిజంగా అయితే గన దాని ఇంకా వచ్చేసి అనారోగ్యం ఆయన కంటిన్యూ చేయడానికి ఇది పాజిటివ్ ఫ్యాక్టర్. ప్రధానమంత్రిలో వచ్చేసి లేదు మీరు వచ్చేసి మీరు అంత రిస్క్ తీసుకోకుండా నడపండి, మీరు వచ్చేసి మీరు ఉండండి, మిగతా నడుపుతారు కదా మిగతా అని చెప్పి అనారోగ్యమే కారణం అయితే ఆయన రాజ్యసభ చైర్మన్ గా కంటిన్యూ చేయడానికి అది ప్లస్ పాయింట్ అనమాట, మైనస్ పాయింట్ కాదు యాక్చువల్ గా. ఇప్పుడు యాక్చువల్ గా తీసేసారనే ఈ టెన్షన్ కంటే తక్కువ కదా వచ్చేసి. కానీ అంటే అట్లా కాదు సార్, మీరు అంటే ఆయన రాజీనామా చేయకపోతే ఉపాధ్యక్షుల మీద కూడా అభిశంసన, ఎందుకంటే సంతకాలు జరిగినాయి, రాజ్నాథ్ సింగ్ గారి క్యాబిన్లో కొన్ని చర్చలు కూడా జరిగినాయని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటంటే ఉపరాష్ట్రపతిని తొలగించడానికి ఒక ప్రయత్నం అధికార పక్షం నుంచి జరిగిందని అనుకోవచ్చా? అలా ప్రయత్నం జరిగినట్టు ఉంది. ఆ నేపథ్యంలో వచ్చేసి ఈయన ఎప్పుడు ఆయన 4 గంటలు చెప్పిన తర్వాతే ఇంకా ఫాస్ట్ గా జరిగింది. వాళ్ళు ఊహించలే, బీజేపీ వాళ్ళు అది శంషన యశ్వంత్ శర్మ మీద అనుకున్నారు కానీ ఇవి వాళ్ళతో సంప్రదించి చేస్తారు అనే యాంగిల్ అనుకున్నారు, కానీ దాన్ని సంప్రదించకుండా చేసినట్టుంది. వాళ్ళకి ఇమీడియట్ గా వచ్చేసి కోపం వచ్చింది, ఇమీడియట్ గా వచ్చేసి ఆయన మీద ప్రయత్నం చేయనప్పుడు ఈయనే వచ్చేసి దానికి చేయడం జరిగింది అంతే తప్ప దీంట్లో దానికి తోడు డిప్యూటీ చైర్మన్ గా ఎలాగో హరివంశ్ ఆయన ఉన్నాడు, ఆయన బీహార్ అయినా జేడీయూ, అక్కడ బీహార్ ఎన్నికలు కూడా వస్తాయి, సరే స్వామి కార్యం స్వకార్యం రెండు జరిగిపోతాయని చెప్పేసి ఈయన తీసినట్టు ఉంటుంది, ఆయన వచ్చేసి ఎలివేట్ చేసడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశం, బీహార్ ఎన్నికలు కూడా ఉపయోగపడుతుంది చెప్పేసి అది ఉభయతారకంగా ఉంటుందని అది డెఫినెట్ గా అభిప్రాయ భేదాలే. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చెప్పలేడు కదా, భవిష్యత్తులో ఏ విధంగా ఎప్పుడోసారి ఏదో ఒక సమయంలో భవిష్యత్తులో ఈ వాస్తవం వచ్చేసి గండికోట రహస్యం బయటకు రాక తప్పదు. గండికోట రహస్యం కూడా 2 రోజుల్లోనే ఆయన రాజస్థాన్ పర్యటన ఉంది తులసిరెడ్డి గారు. యాక్చువల్గా 23-24 తారీఖుల్లో ఆయన రాజస్థాన్ వెళ్తారు. జయరాం రమేష్ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, ఆయన సుప్రీంకోర్టు మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇలాంటి సమయంలో ఆల్రెడీ ఆయన చాలా సందర్భాల్లో చేశారు, రాష్ట్రపతి గారికి డెడ్ లైన్ ఎలా విధిస్తుంది సుప్రీంకోర్టు, దేనికదే ఇండిపెండెంట్గా ఉండాల్సిందని చాలా ఘాటుగా ఒక రకంగా ప్రభుత్వానికి పూర్తి దన్నుగా మాట్లాడిన పరిస్థితుల్లో కూడా మరి ఏమాత్రం నచ్చకపోయిన ఉండే పరిస్థితి. రామ్మోహన్ రావు గారు, ఇంకొక కోణం, సెకండ్ కోణం ఏంటంటే కొన్ని నెలలుగా కూడా ఒక ప్రయత్నం బీహార్ ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని అయితే నితీష్ గారిని ఉపరాష్ట్రపతిని చేయాలి, ఎందుకంటే ఆయన ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి, లేదంటే ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నట్టు ఇప్పుడున్నటువంటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్నే జేడీయూ నేత కాబట్టి ఆయన్ని చేస్తారా, బీహార్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈయన్ని తొలగించే ప్రయత్నం కొంత ముందు నుంచే జరిగింది, అందుకనే ఆయన విదేశీ పర్యటనని అంటే ఒక రకంగా అవమానానికి గురి చేశారన్న యాంగిల్ అయితే కనపడుతుంది సార్. ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా చాలా పర్యటనలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, చాలామంది పెద్ద పనే ఉండదు కాబట్టి దేశాలు తిరుగుతూ ఉంటారు, అది కూడా మనకు తెలుసు, అవి కూడా కట్ చేశారు, ఒక రకంగా కాస్త ఏమంటారు ఇరుకు వాతావరణం కలిగే ప్రయత్నం జరిగిందని చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? మీ మాటలకు కరెక్ట్ అర్థం ఏం సరిపోద్ది అంటే పొమ్మని లేక పొగబెట్టినట్టు అంటుంది అంతే కదా, ఆ పని చేసింది. అందుకని ఇంతకుముందు అమర్నాథ్ గారు తులసిరెడ్డి గారు లేకముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం కనుక చరిత్ర అది మాట్లాడకుండా 2 విషయాలు చెప్తాను. ఒకటేమో గవర్నర్ల నియామకం కానీ ఉపరాష్ట్రపతికి ఏదైనా సరే రాజ్యాంగ పదవులు నియమించేటప్పుడు పదవులు అంటే వాళ్ళు క్రియాశీల రాజకీయాలకు కనీసం ఒక్క టర్మ్ అన్న ఒక 5 ఏళ్ళ దూరంగా ఉంటే నియమించాలని మనం కోరుకుంటుంది కదా.
తమిళసాయి మొదలు పెట్టి 4-5 గవర్నర్లను ఇప్పుడు ఈ టర్మ్ వచ్చిన చాలా వరకు రాజకీయ నాయకులు పెడుతున్నారు, చూస్తున్నాం కదా. మనకు అక్కడ రిలీవ్ చేయడం ఇక్కడ పెట్టడమే కదా. అంతే తమిళసాయి ఎక్కడ ఉంది ఇప్పుడు? అటు నా ఘర్కా నా ఘాట్కా కదా, ఎటు కాకుండా అయింది కదా. ఇప్పుడు ఆమె గవర్నర్ చేసింది, ఆ విలువలను లభించవు. 2 రాష్ట్రాలు గవర్నర్ చేసింది ఆమె, ఏం లాభం, ఏం బాగుకున్నట్లు. ఇంకొకటి ఏంటంటే నిజంగా నేను రాజీనామా చేయడానికి 2 కారణాలు ఉండే గతంలో. నిజంగా అప్పుడు అంటే దొంగలు పడ్డానికి 6 నెలల కుక్కలు మురిని అన్నట్టు దొంగలు పడ్డప్పుడే చూసుకోవాలి కదా. మొత్తం పెడితే అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు పెట్టినాయి. పెడితే అప్పుడు నిజంగా సభా విశ్వాసాన్ని కోల్పోయినా అని బాధతో, నిజంగా చాలా సెన్సిటివ్ కూడా, ఎంత దూకుడో అంత సెన్సిటివ్ కూడా. మరి అప్పుడే ఒక రాజీనామా చేస్తే అది హుందాగా ఉంటుండే. ప్రతిపక్షాలు నన్ను నమ్ముతలేవు, అనవసరంగా అవిశ్వాస తీర్మానం పెడతా అంటుండే, పక్క తప్పుకుంటా అంటే వేరుంటుండే. రెండోసారి రాహుల్ గాంధీ స్వయంగా ఫోటోలు తీస్తుంటే, గూని అని ఆయన బాడీ షేవింగ్ చేస్తుంటే చాలా బాధపడ్డాడు ఆయన. అప్పుడు రాజీనామా చేసిన మనం సరే నిజమే పాప అట్లా చేస్తూ తప్పు కదా అని మనం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నిన్న అయితే బొమ్మలు లేక పొగబెడుతున్నారు. ఇప్పుడు స్వపక్షంతో ఎంత అంటే ఇంటి పోరు కష్టం, బయట వాళ్ళే ఉన్నారు ఎక్కువ. గతంలో పశ్చిమ బెంగాల్ మన ముఖ్యమంత్రి మన ఆమెతోనే మమతా బెనర్జీతోనే తట్టుకున్నాడు కదా, అంత కట్టరు ఆమె కూడా. ఇటువంటిది ఇక్కడ తన వాళ్ళే అయిన వాళ్ళే ఈ పని చేస్తున్నారు. ముఖ్యంగా బాడీ షేమింగ్ తో పాటు ఆయనను పనికిరాని వాడికి చిత్రిస్తున్నారు. ప్రతిపక్షం అభిశంసన పెడితే చాలా వీగిపోతుంది, ఎలాగో సంఖ్య నంబర్ లేదు వాళ్ళకి. అధికార పక్షం పెడితే చెల్లే అవకాశం ఉంది కదా, ఇంకోటి జరిగింది. నిజంగానే ఇప్పుడు ఆయన కొంచెం ఓపిక పడితే అధికార పక్షం అవిశ్వాస తీర్మానం 2/3 మెజార్టీ కావాలి. ఇప్పుడు వర్మ గారికి, జస్టిస్ వర్మ గారికి ఎట్లా ఈయన కూడా అంతే ఉపరాష్ట్రపతిని బట్టికి తీసేరాదు కదా. మరి 2/3 మెజార్టీ పెట్టారంటే అప్పుడు కూడా కాంగ్రెస్ వారిని సమర్థిద్దురు. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళే మొన్నటి దాకా వాళ్ళు తిట్టిన వాళ్ళు ఏమో వాళ్ళు సమర్థిస్తున్నారు. ఆయన ఇవాళ నిన్నటి దాకా హక్కును చేసుకుని నిన్నటి దాకా తన సొంత పార్టీ అనుకున్న వాళ్ళే కడుపులో కత్తులు పెట్టుకొని ఇవాళ నిన్న నుంచి మొదలైంది, రాత్రి నుంచి మొదలైంది. చూడండి, అమర్నాథ్ గారు చాలా వైజ్ మ్యాన్ కనుక ఇప్పుడు నేనేమంటా అంటే పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఆయన తప్పు చేసి అంటున్నాడు. కానీ నిజంగా చెప్పిన న్యాయ వ్యవస్థలో ఉన్న పొరపాటును వాటిని నిజంగా ఆయన చూపొద్దు. రమణ్ గారు అన్నారు ఇంతకుముందు, కరెక్ట్ అది. ఇంకా రాజ్యాంగ పదవులు ఉన్నప్పుడు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టవద్దు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అధికారికంగా ప్రకటన చేయదలుచుకుంటే అక్కడి నుంచి వర్గాలు, ఉపరాష్ట్రపతి భవన్ వర్గాలు చెప్పాలి అంతే. కానీ ఆయన డైరెక్ట్ గా చెప్పిండు కదా, అంటే రాజు కంటే రాజభక్తి చూపించాడు, స్వామి కంటే స్వామి భక్తి చూపించాడు. అది ఆయనకి నష్టమైంది. ఇప్పుడు నిన్నటిదాకా వాళ్ళు ఏ దాంతో ఎంజాయ్ చేసినో వాళ్ళే ఇప్పుడు ఆయన బయటకు పోయే ప్రయత్నం చేసింది కదా. నేను ఇంకొక మాట చెప్తాను, నిజంగానే ఆయన రాజీనామా చేసిండు, మనస్తాపం కావచ్చు ఏదైనా కావచ్చు. ఒక్క మాట ప్రధానమంత్రి గారు, మీ సేవలు అవసరం, మీరు పోవాల్సిన అవసరం, మీరు రాజీనామా ఆమోదించొద్దు అని చెప్పి రాష్ట్రపతి గారిని కోరుతున్నా లోపల ఏదైనా ఒక మాట అంటే ఊరుకుంటున్నా లేదా తెలుస్తుండే కదా ప్రజలకన్నా. కనీసం మోడీ గారు మంచిగా మాట్లాడిండు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ ఎవరైనా, అమిత్ షా గారు మంచిగా మాట్లాడిండు. ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా విజ్ఞప్తి చేయాలి. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి కదా, మీరు ప్రోటోకాల్ చూడండి. అటువంటి అప్పుడు ప్రధానమంత్రి స్వయంగా విజ్ఞప్తి చేస్తే ఎక్కడ ఊరుకుంటాడన్న భయంతోనే వీలైన తొందరగా ఆమోదించేటట్టు చేశారు. ఫార్మేట్ కూడా తక్షణం అమల్లోకి వచ్చే ఫార్మేట్ లోనే పెట్టించడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆయన బాధతోనైనా ఇప్పుడు చూడండి, చాలా మంది బయటకు పోతూ చాలా అభాండాలు విసిపోతారు, కానీ అట్లా చేయలేదు. ఇప్పుడు దాకా గతంలో దూకుడు మనిషి కావచ్చు, ఏ రకంగా కావచ్చు, రాజ్యాంగ కోవిదుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఆయన కేసులు ఎటువంటి కేసులు చేశారు, ప్రమాణమైన వాదన పట్టి ఉన్నది. అటువంటి ఆయన న్యాయ వ్యవస్థ మీద నిజంగా ఉపరాష్ట్రపతి స్థాయిలో ఆ విమర్శలు ఇంతవరకు ఎవరు చేసిండు. ఆయన అధికార పక్షానికి అనుకూలమే. అధికార పక్షం కూడా భయపడి ఉరుకున్న దాన్ని ఆయన ఉపరాష్ట్ర పదవిలో ఉండడం ఒక ఏమంటారు ఇమ్యూనిటీ ఉంది ఆయనకి. ఆ ఇమ్యూనిటీతో చేసిండు. ఉపరాష్ట్రపతిని కూడా వీళ్ళు ఏం చేయలేరు, ఏది రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని సుప్రీంకోర్టు కూడా. కనుక 4-5 రాజ్యాంగ విషయాలలో సుప్రీంకోర్టును కూడా గట్టిగా ప్రశ్నించిన వాడు కదా. కొలీజియం విషయంలో కానీ, మీరన్న రాష్ట్రపతికి గడువు విధించడం, గవర్నర్లకు గడువు విధించడంలో కానీ కదా. ఆనాడు కాంగ్రెస్ గానీ వాళ్ళ బీజేపీ గానీ వీళ్ళు 2 పార్టీలు కదా కేంద్రంలో అధికారం ఇప్పటిదాకా. వాళ్ళు గవర్నర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసింది. వీళ్ళు కొత్త కాదంటున్నాను. ఇప్పుడు తమిళసాయి లేకుంటే ధనకడో కాదు, చెన్నారెడ్డి గారు టీపీఎస్ పెట్టి తెలంగాణలో పార్టీ కాంగ్రెస్ కలిపిన నిమిషంలే కదా. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేసింది. బూర్గుల రామకృష్ణారావు గారిని సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం, విశాల ఆంధ్ర కోసం బలి చేసినప్పుడు ఆయన వెంటనే గవర్నర్ పెట్టలేదా? ఆయన గవర్నర్ ఇవాళ కదా 54-50 నుంచి జరుగుతున్నది. దీని వెనక బీహార్ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చా? అది కూడా ఒక పాయింట్ రామారావు గారు, మీ యాంగిల్లో బీహార్ రాజకీయాల ప్రభావం కూడా ఏమైనా ఉండొచ్చా?
ఈయన తీసేద్దాం అనుకున్నారు, ఈయన అవమానించిండ్రు. సొంత పార్టీ వాళ్ళు అవమానిస్తుంటే నేను ఉండేందుకు అని మనస్తాపంతో పోయిండు. ఇంకా 2 ఏళ్ళు పదవి ఉండగా తులసిరెడ్డి గారు అన్నది కరెక్ట్. ఇప్పుడు నిజంగా చెప్పండి, రెస్ట్ తీసుకోదలుచుకుంటే రాష్ట్రపతి కంటే మంచి సేవెస్ట్ పదవి ఇది. పని ఉంటుంది, పని లేదు, అది ఇష్టం ఉంటుంది ఉండొచ్చు. దాంతో ఆరోగ్య సమస్యలు కూడా విదేశాలకు పోవచ్చు అవసరమైతే. అదే మాది ఇంకొక కారణం చూపెడుతున్నారు. మార్చిలో ఆయనకు హార్ట్ సర్జరీ ఎంజియోగ్రామ్ జరిగిందండి. ఎప్పుడు మార్చి ఇక్కడ 4 నెలలు అయిపోయి 5 నెలలు అయిపోతుంది. 5 నెలల తర్వాత ఇంకా ప్రభావం ఉంటుంది. నిన్న కూడా సభకు వచ్చినోడు నిన్న సాయంత్రం కల్లా పరిస్థితులు మారినాయంటే తప్పక అధికార పక్షం కావాలని ఆయన బయట పంపించే ప్రయత్నంలో మనకు పొమ్మల లేక పొగబెట్టిండ్రు. పొగతో ఉక్కిరి బిక్కిరి బయటకు పోయింది. రైట్ సార్. రెహమాన్ గారు, కనీసం 2-3 విషయాలు కూడా వినపడతా ఉన్నాయి. హుందాగా ఒక ఫేర్వెల్ లాంటిదో మరొకటో మాట్లాడించే అవకాశం, కొద్ది గంటల సమయం ఉన్న రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే అప్పటిదాకైనా సరే ఆయనకి అవకాశం ఉండేది. అంటే ఒక ఫేర్వెల్ లాగానే కండక్ట్ చేసి ఉండొచ్చు. అది ఏమీ లేకుండా ఒక రకంగా అబ్రప్ట్గా అంటే గంటల్లో ఇంత పరిణామాలు మారిపోయే స్థాయిలో అధికార పక్షం అలర్ట్నెస్, ఆయన చేసిన చర్యలు ఇప్పుడు చెప్పారు కదా, 2 న్యాయమూర్తుల మీద అభిశంసన, రెండోది కూడా కాంగ్రెస్ కలిపింది, దానిలో ప్రతిపక్షాలు కలిపినాయి. అది పూర్తిగా బీజేపీకి మింగుడు పడని వ్యవహారం. దాని విషయంలో ఈయన అభిశంసన తీర్మానాన్ని తీసుకోవటం ఒకట. అలాగే దాని కారణంగానే వీళ్ళు అటెండ్ కాలేదా అంత నిమిషాల్లో సార్. ఇప్పుడే కరెక్ట్గా తులసిరెడ్డి గారు చెప్పారు, 4:08కి ఆయన తీసుకుని మాట్లాడిన తర్వాత 4:30కి బీఏసీ మీటింగ్ వాళ్ళు అటెండ్ కాలేదు. రాత్రికల్లా ఆయన రిజైన్ చేశారు. అంటే ఆ అలర్ట్నెస్ పార్టీ పరంగా అంటే ఆ రకంగా జరిగింది అనుకుంటే, కారణం అదే కాదు మనకి ఇతమిద్దంగా తెలియదు, కానీ ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాసరావు గారు, ఇది ఒక్క రోజులో జరిగిన హఠాన్ పరిణామంగా మనం చూడాల్సిన పనిలేదు. ఓకే, గతంలో ఆయన విదేశీ పర్యటనల్ని రద్దు చేయించడం, ఆయనను క్రమంగా కార్నర్ చేస్తూ వచ్చి అంటే ఏదో సమయం కోసం వెయిట్ చేసినట్టుగా, ఇంకా అంటే మనము ఇంతకు ముందుగా మిత్రులు అన్నట్టు వీళ్ళు ఇంపార్షియల్ గా న్యూట్రల్ గా వ్యవహరిస్తున్నారు గవర్నర్లు రాష్ట్రపతులు అని కనుక మనం అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అండి. వీళ్ళు ప్రతిపక్ష రాష్ట్రాలు అంటే ఇండియా కూటమే కానివ్వండి, లేకపోతే మిగతా సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్న చోట వాళ్ళ బిల్లుల్ని ఆమోదం చేయకుండా, లేకపోతే కనీసం వెనక్కి కూడా పంపకుండా, తమిళసాయి గారు ఉన్నప్పుడు చూస్తాం అంటే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి దసరాన్ని వెనక్కి పంపించలే, ఆమోదించాలి. వెనక్కి పంపితే అయిపోతుంది, వెనక్కి పంపకుండా కింద వేసి కూర్చుంటేనే కదా సమస్య. అట్లానే రాష్ట్రపతులు కూడా అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆమోదించడమో వెనక్కి పంపడమో చేయనప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆశ్రయించిన వాటి మీద బీజేపీ అధికార పక్షం రియాక్ట్ కాలేదు సార్. జగదీప్ ధన్కర్ గారే రియాక్ట్ అయ్యారు, చాలా హార్ష్ గా రియాక్ట్ అయ్యారు. ఆయన ఒక స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడారు. నిజానికి అంటే అది ఒక న్యాయశాఖ మంత్రో లేకపోతే మిగతా వాళ్ళు అఫిడవిట్ వేయడమో కాకుండా ఆయన డైరెక్ట్ గా కోర్టులను అటాక్ చేస్తూ మాట్లాడారు. అయితే ఇక్కడ విషయం అంతా ఏంటంటే ప్రతిపక్ష పార్టీల నుంచి అభిశంసన తీర్మానాలు వచ్చినా విమర్శలు వచ్చినా ఏదైనా ఆయన ఎదుర్కొనేవాళ్ళు. కానీ ఆయనకు పాలక పక్షం నుంచే ఇక అవసరం లేదు మీ సేవలు అనేటువంటి పద్ధతుల్లో ఎప్పుడైతే సిగ్నల్స్ వచ్చినాయో తొలగించే అధికారం నిజానికి ప్రతిపక్ష పార్టీలకు అంత సంఖ్యాబలం కానీ మిగతా అంశాలు లేవు. అధికార పక్షం అనే తలుచుకుంటే ఆయన తప్పించడము లేకపోతే అక్కడ తీర్మానము ఒక కాగితము మూవ్ అయితే కనుక చాలా అవమానకరమైనటువంటి పద్ధతుల్లో మొత్తం దేశ చరిత్రలోనే ఇంత అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళను తొలగించినటువంటి ఘటనలు లేవు. గతంలో జైల్ సింగ్ ను తొలగిస్తారా, కేఆర్ నారాయణను తొలగిస్తారా అనేటువంటి ఊహాగానాలే వచ్చినాయి తప్ప ఎక్కడ టేబుల్ అవ్వలేదు ఆ విషయాలు మనం గతంలో గమనించినట్టయితే. కాబట్టి ఈయనదేదో జరిగిపోతుంది, సంతకాల సేకరణ కూడా జరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం కోరుకుంటుందంటే చీమ చిట్టుకు మన్నా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ దస్త్రాలను అనుమతించినా, లేకపోతే ఏ తీర్మానాలని మీరు టేబుల్ చేసినా, ఏది చేసినా మా అనుమతులతోటి మాకు జరగాలి. మాకు అనుమతులు లేకుండా లేకపోతే మా నోటీసులో పెట్టకుండా మీరు ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోమనేటువంటి దిశగా ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఈయన తనకున్నటువంటి పవర్ ను ఈయన ఉపయోగిస్తున్నాడు, కాస్త ఇండిపెండెంట్ గా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్ గా అక్కడ ఏదో తను హర్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి అంటే తాను రాజీనామా దిశకు వెళ్లాల్సినటువంటి ఘటనలు ఆ మధ్యలో జరిగాయి. అంతకు ముందు
నుంచి కూడా జరుగుతూ వచ్చినటువంటి పరిణామాలుగానే వాతావరణం ఉంది. కాబట్టి ఇవన్నీ కలిపి అంటే మామూలుగా మనం ఒక సామెత చెప్తాం, ఒక బుంగ పడితే మిద్దె కూలదు. కాబట్టి అది కూలడం కోసం అంటే తన పదవికి రాజీనామా చేయడం కోసం కావలసినటువంటి పరిస్థితి, అన్ని దెబ్బలు ఆటుపోట్లను ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టి ఇక ఆరోగ్య కారణాలు చెప్తూ ఆయన తప్పుకున్నట్టుగా కనపడుతోంది. నిజానికి ఆయన పదవిలో ఉంటేనే బెటర్ ట్రీట్మెంట్ అవుతుంది, ఇంకెక్కడికైనా తీసుకెళ్లొచ్చు, ఎయిమ్స్ లాంటి హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు హాస్పిటల్ ఆయన రిజైన్ చేసిన హోదా ఉంటుంది, మాజీ ఉపరాష్ట్రపతి ట్రీట్మెంట్కి ఇబ్బంది చేస్తారు, సమస్య అది కాదు సార్. అయితే ఇంకొక పాయింట్ కూడా రెహమాన్ గారు, ఈయన ఈ రిజిగ్నేషన్ ముందు జరిగి ఉంటే, ఇప్పుడు మనం ముందు కారణాలన్నీ లెక్కేసుకుంటే ఆయన తొలగించే ఆలోచన కేంద్రానికి ఉందనుకున్నప్పుడు ఆయన ముందు రిజైన్ చేస్తుంటే ఇంత చర్చ జరిగేది కాదు. నిన్న సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే మొత్తం ఆయన పార్టిసిపేట్ చేసి కొన్ని గంటల్లో చేయటం వల్ల అధికార పక్షాన్ని కూడా ఇరుకుని పెట్టే ప్రయత్నం ఆయన వైపు నుంచి కూడా జరిగిందనుకోవచ్చు. లేకపోతే ఈ చర్చ ఉండదు. మామూలుగా గతంలో ఎప్పుడు హౌస్ జరిగింది, ఈయన ఎలా ఉన్నారు ఎవరికి తెలియదు, ఆయన రాజీనామా చేసేంటే నిజంగానే బాగాలేదని సమాజంతో అనుకునే పరిస్థితి. అలా కాకుండా తొలి రోజు అయిపోయిన రాత్రికి ఆయన రిజైన్ చేయటం, ఆయన వైపు నుంచి కూడా ఎస్ నన్ను తొలగించే ప్రయత్నం జరుగుతున్నది, నేనే స్వచ్ఛందంగా తప్పుకున్నానని స్పష్టంగా కమ్యూనికేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుందా? డెఫినెట్ గా శ్రీనివాస్ గారు, మనము అంతకు ముందు పరిణామం మనం హౌస్ లో చూసుకుంటే బిఎస్సి మీటింగ్ కి నడ్డా గారు మంత్రి గారు రాలే. అంటే ప్రతిపక్షాలు బిఎస్సిని బైకాట్ చేయడం మనం చూస్తాం, అది సాధారణంగా ప్రజాస్వామ్యంలో జరిగేది. అధికార పక్షం బైకాట్ చేసి అధికార పక్షమే గైర్హాజరు అవ్వడము అంటే డెఫినెట్ గా ఏదో జరుగుతుంది అనేటువంటి దానికి ఆయన వచ్చి ఉండొచ్చు. వెంటనే ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారు, అందరిలోనే మాట్లాడారు. అధికార పక్షం ఏంటి రాకపోవడం ఏంటి, అసలు ఏంటిది, ఏం జరుగుతుంది అనేటువంటి మాటలు అన్నారు. అంటే అధికార పక్షమే చాలా ప్లాంట్ గా బిఎస్సి మీటింగ్ ఇంతవరకు చరిత్రలో మనం అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ అధికార పక్షం రాకుండా ఉండడం ఎప్పుడు చూడలే సమావేశానికి. కాబట్టి అప్పటికే ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ అనేది మొదలైంది. ఆ తర్వాత ఆయనకి ఇంటిమేషన్ వచ్చినట్టుగా మనం చూడాలి. ఇదే కీలకమైనటువంటి పరిణామం. అధికార పక్షం బిఎస్సి మీటింగ్ కి రాకపోవడము, అప్పటికే నిర్ణయం జరిగిపోయింది. అప్పటికి ఆయనకు ఆ చావు కబురు చెప్పారు, మీరు రాజీనామా చేస్తారా తొలగించాలా. కాబట్టి ఆయన వెంకయ్యనాయుడు విషయంలో జరిగినట్టుగానే మనం చూడాలా, ఆయన రాజీనామా చేసి తప్పుకున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఆఖరిగా తులసిరెడ్డి గారు, ఏం జరగచ్చు అంటే దీని వెనక కేవలం ఈయన స్వయం ఏమంటారు ఇండిపెండెంట్ బిహేవియరు, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడే స్వభావం మొదటి నుంచి ఉంది ఆయనకి ఆ స్వభావం. బట్ నాకు చాలా వరకు 99% సందర్భాల్లో ఆయన అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడి నాకు ఎక్కడ అనిపించలే. బట్ మేబీ కొన్ని చర్యలు ఆ పదవికి ఉన్నటువంటి హోదా నిలుపు, నిన్న ఇంపీచ్మెంట్ ఇస్తే 63 మంది సంతకాలు పెడితే తీసుకోకపోతే పప్పెట్టి అంటారు, తీసుకుంటే పప్పెట్టే అవకాశం ఉండదు కదా. దాన్ని అధికార పక్షం మాటలు విని తీసుకుంటే తీసుకోకపోతే కీలుబొమ్మలా వ్యవహరించాడన్నమాట మనమే అంటాం. ఆ అవకాశం లేకుండా తీసుకుని ఆ ఇండిపెండెన్స్ ఉండటం, స్వతంత్రంగా వ్యవహరించడం నచ్చలేదనుకోవాలా? లేదు బీహార్ ఎన్నికలు మరికొన్ని కారణాలు మనకు తెలీదు, వెనకాల అంతఃపుర రహస్యాలు అంటారా ఏమేమి ఉన్నాయో మనకు తెలీదు, ఏమై ఉండొచ్చు. నేను అనుకోవడం మెయిన్ గా అభిశంసన తీర్మానమే. మెయిన్ గా అది 4:08 ఆయన రాజ్యసభలో 2 నోటీసుల గురించి, యశ్వంత్ వర్మది అండ్ శేఖర్ యాదవ్, 2 యశ్వంత్ వర్మదే కాదు శేఖర్ యాదవ్ కూడా. కాబట్టి దీంట్లో శేఖర్ యాదవ్ది సరే తప్పదు వచ్చేసి, కానీ అది గవర్నమెంట్ తో చర్చించాల్సిన స్థాయిలో చర్చించినట్లేదు. ఆ అభిశంసన తీర్మానము ఈ విధంగా నేను దానికి చదువుతాను, దానికని పర్మిషన్ ఇస్తాను అనే యాంగిల్లో వచ్చేసి ప్రభుత్వంతో మాట్లాడినట్టు కనిపించలేదు. కాబట్టి దాంతో వచ్చేసి ఇమ్మీడియట్ గా అది అంత ముందు వచ్చేసి ఆయన మీద పెద్ద వ్యతిరేకత లేదు, అనుకూలం లేదు. కాకపోతే ఇది ఇమ్మీడియట్ ప్రేరణ. ఆ ప్రేరణ జరుగుతానే 4:30కి 4:08 జరిగితే 4:30 బిఎస్సీలోకి పోలేదంటే ఆ మధ్యలో వచ్చేసి జరిగిన పరిణామక్రమం ఇది. ఇంకా ఇమ్మీడియట్ గా రాజ్నాథ్ సింగ్ గారి చేంబర్ లో సంతకాలు అనేది ఇంకా అవన్నీ ఎక్కడెక్కడగా అభిశంసన తీర్మానం తర్వాతనే జరిగినాయి ఇవన్నీ. కాబట్టి ముందుగా నేను అనుకోవడము ఊహించి ప్రణాళిక ప్రకారంగా చేసిన ఆ నేపథ్యంలో వచ్చేసి ఒకసారి జరుగుతుంటాయి అంతే. ఇప్పుడు యాక్చువల్ గా రాష్ట్ర విభజన సందర్భంగా అసెంబ్లీలో సంతకాలు వచ్చేసి ముందు అక్కడ పెట్టారు, పెడతానంటే పెట్టేశారు వచ్చేసి రాయలసీమ ఆంధ్రాకి చెందిన వాళ్ళు వచ్చేసి. అది ఆ పక్క తెలంగాణ వాళ్ళు వచ్చేసి దానికి రియాక్ట్ అయిపోయి ఆ పక్క. కాబట్టి ఒకసారి
ఈ యొక్క పరిణామక్రమం వచ్చేసి చాలా ఫాస్ట్ గా జరిగింది. ఆయన అంశం తీర్మానము, వీళ్ళు నడ్డా దగ్గర నుంచి పోకపోవడము, రాజ్నాథ్ సింగ్ లో అక్కడ సంతకాల సేకరణ, ఇవన్నీ వచ్చి 9:30 కల్లా డెసిషన్ తీసుకోవడము, ఈ ఆటోమేటిక్ వచ్చేసి ప్రభుత్వం దాన్ని ఆమోదించడము. ఈ నేపథ్యంలో ఏంటి సార్ అంటే అభిశంసన తీర్మానం చర్చకి ఒకవేళ తీసుకుంటే, ఇప్పుడు అధికార పక్షం వద్దనుకుంటే చర్చకే వచ్చింది, కానీ అది ఇద్దరి మీద కలిపి పాస్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే శేఖర్ యాదవ్ గారిని తొలగించాలి అధికార పక్షం అనుకోవట్లా, అభిశంసన ఆయన మీద పెట్టాలని. ఏమంత పెద్ద ఉపద్రవం అంటే కొంత చర్చ జరుగుద్దాం, ఆయన ఏదో సనాతన ధర్మం ఆయన ఏదో మాట్లాడారు, ఒక జడ్జి గారు ఇట్లా మాట్లాడవచ్చు, చర్చ జరిగితే జరగవచ్చు, కానీ అధికార పక్షానికి అంత ఇబ్బంది ఈ కరమైన పరిస్థితి దానివల్ల క్రియేట్ అవుతుంది. ఇబ్బంది అని కాదు, మనకు నాకు తెలియకుండా చిన్న విషయం కాదు కదా, అది ఇద్దరు సహకరించుకుంటేనే అవుతుంది అధికారము ప్రతిపక్షం, కానీ చిన్న విషయం కాదు కదా. అటువంటి విషయంలో వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు ప్రధానమంత్రులు కాదు కదా, ఆ పరిస్థితుల్లో 10 ఏళ్ల పాటు కంటిన్యూస్ అధికారం ఉండడంతో న్యాచురల్ గా వచ్చేసి ఏదైనా సరే రాష్ట్రపతి అయినా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైనా సరే నా కనుసన్నలు జరగాలనే ఒక ఆ స్థాయిలో ఉన్నారు కదా. అది మీన్ అనమాట, అదనమాట. అది అమర్నాథ్ గారు ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు టైం లైన్ సీక్వెన్స్ అన్ని మాట్లాడుతూ ఉన్నాం. సరే ఆయన రేపు 23-24 ఎలాగో ఒకవేళ రాజస్థాన్ వెళ్తే అంటే ఇంకోటి కూడా మనకు వినపడుతుంది ఏంటంటే, ఆయన ఏదో కొంత అక్కడ కొన్ని ప్రకటనలు చేసి బహుశా సుప్రీంకోర్టు వ్యవహారాల మీద మరి ఏదో ఆయన అది కూడా యూకే ప్రధాని వెళ్తున్న 2 రోజులే ఆయన రాజస్థాన్ ట్రిప్ పెట్టుకున్నారు. రకరకాలు చాలామంది బీజేపీ అనుకూలంగా ఆర్ఎస్ఎస్ అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఒక రకమైన బ్లేమ్ గేమ్ ఈయన మీద ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అధికారికంగా మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ కాబట్టి మీరు మాట్లాడకపోవచ్చు, కానీ చాలా మంది జరుగుతుంది. అంటే దాగది ఎలాగో 4 రోజుల తర్వాత అయినా అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు అంటే వారు తులసిరెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఆయన టైం 4 గంటలు 8 అంటే పాయింట్ ఏంటంటే సార్, వారు అట్లాంటి ఏదో ఈరోజు ఇటు నుంచి ఇటు ఒకటి జరగంగానే సెన్సిటివ్గా వెరీ టచ్గా రియాక్ట్ అయిపోయి చేసే అటువంటి మనిషి కాదు ఆయన. చాలా అద్భుతమైన అమోఘమైన విషయాలను ఎదుర్కొన్న వ్యక్తి ఆయన. ప్లస్ రెండోది, బీఏసీ మీటింగ్లో అటెండ్ కాలేదు కాబట్టి వెంటనే ఫోన్ చేసేసి మీరు దిగిపోండి, అసలు అట్లా జరుగుతుందా సార్? ఇదేమన్నా సినిమానా లేకుంటే చిన్నపిల్లల ఆటనా సార్? ఇది ఒక వ్యవస్థ, ఇది రాజ్యాంగబద్ధ వ్యవస్థ. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అట్లాగే గవర్నర్కి ఎట్లాంటి రిలేషన్షిప్ ఉంటుందో ప్రధానమంత్రి గారికి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా అటువంటి రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇందాక రామ్మోహన్ గారు చెప్తూ ప్రధానమంత్రి గారు ఎందుకు ప్రధానమంత్రి గారు కామెంట్ చేసినా కూడా ఇంకొక పక్క చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు అట్లాంటి కామెంట్ చేస్తే ఈయనేంది ఇట్లాంటి ముసలి కన్నీరు కలుస్తున్నాను ఇట్లా మాట్లాడే అంటే ఇప్పుడు వారు ఎందుకు వారు రిజైన్ చేశారు అనే విషయం వారికి రాష్ట్రపతి గారికి లేకుంటే ప్రధానమంత్రికి అట్లా 2-3 పూర్తి వివరాలు తెలిసి ఉంటాయి. వారు రాసిన ఆ పేపర్ మనందరం చదివాం కాబట్టి అనారోగ్య కారణాల వల్ల అని మాత్రమే మనకు తెలుసు. అయితే కీపింగ్ దట్ పర్టికులర్ ఫ్యాక్ట్ అసైడ్, వారు సుప్రీంకోర్టు పైన చేసిన కామెంట్స్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఇందాక జస్టిస్ వర్మ గారి అభిశంసన ఇంపీచ్మెంట్ మోషన్ బీజేపీ ఎప్పటి నుంచో సపోర్ట్ చేసింది, ఇవాళ కాదు. యాజ్ ఎ ఐడియాలజికల్ వారు చాలా క్లియర్గా చెప్పారు, అంటే రిజిజు గారు చెప్పారు, ప్రధానమంత్రి మోడీ గారు దాని మీద మాట్లాడారు. నిన్న కూడా దాదాపు నాకు తెలిసి ఒక 90 మందో 80 మందో బీజేపీ ఎంపీస్ హావ్ సైన్డ్ ఇట్. అధికార పక్షం నుంచి 150 వీళ్ళ నుంచి 50. మరి సో క్లియర్ గా మేము అంటే బీజేపీ సపోర్ట్ చేసింది జస్టిస్ వర్మ ఇంపీచ్మెంట్ రెండు కలిపి పెట్టారని, శేఖర్ యాదవ్ గారిది కూడా కలిపి పెట్టారు. అది వీగిపోతుంది సార్. ఇప్పుడు అది ఒకటే కాదు కదా, అట్లాంటి 100 బిల్లులు వస్తూ ఉంటాయి. ఏదైతే సపోర్ట్ ఉంటుందో అది దానికి ఉపరాష్ట్రపతి గారి రిజిగ్నేషన్ కు సంబంధం ఉంటుందో నేను అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక బిల్లు కాదు కదా, ఇప్పుడు వారి సొంతంగా వారిపైనే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినా కూడా వారు తలగ్గకుండా ఫైట్ చెప్తున్నారు సార్. ప్రతిపక్షం పెట్టింది నిలిచే తీర్మానం కాదు, వీగిపోయేది. ఇది కూడా అంతే కదా సార్. శేఖర్ యాదవ్ పైన ఆపోజిషన్ పార్టీ పెడితే విన్ అవుతుందా? అది కూడా వీగిపోతుంది. ఉపరాష్ట్రపతి మీద అభిశంసన పెట్టి రాజ్నాథ్ సింగ్ గారి క్యాబినెట్ లో సంతకాలు జరిగి ఎంపీలకి ఎందుకోసం పెడుతున్నారో కూడా తెలియకుండా తెల్ల కాగితం మీద సంతకాలు తీసుకున్నారు, మాట్లాడారు విడిగా. సార్ నేను మీకు ఒక విషయం చెప్తాను. అంటే నేను గత 10 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడైనా ఒక కీలకమైన బిల్లు వచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే ఎప్పుడైనా ఒక కీలకమైన విషయం పార్లమెంట్లో చర్చకు రావాల్సిన సమయంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యాజ్ అ ప్రాక్టీస్ విప్ జారీ చేస్తుంది. మీరు కావాలంటే నేను ఆర్టికల్ 370 అనుకోండి, ఏదైనా సరే ఇలాంటి అన్ని విషయాల మీద ఒక సో అలాంటిది ఇప్పుడు మీరు అనుకున్నటువంటి ఒక కాన్స్పైరసీ జరిగింది అంటే ఆటోమేటిక్గా విప్ జారీ చేస్తుండే కదా, మరి ఎందుకు జారీ చేయలేదు?
మీరు అన్నదానికి ఒకవేళ నిజమే సరే వీరికి ఇంపీచ్మెంటో లేకుంటే అట్లా చేద్దాము అనే ఒక కన్స్పైరసీ చేసినప్పుడు ఖచ్చితంగా విప్ జారీ చేస్తుండే. ఎందుకంటే ఇప్పుడు నిన్న సోమవారము, ఒకవేళ సోమవారం తర్వాత మంగళవారం ఈరోజు అంటే ట్యూస్డే రోజు అందరు అటెండ్ కావాలి జనరల్గా. అంటే వేరే వేరే రాష్ట్రాలలో ఉండే ఎంపీలు కూడా జనరల్గా మండే రోజు పొద్దున కొంచెం తక్కువ మంది అటెండెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడక్కడి నుంచి రావాలి కాబట్టి ఫ్లైట్లో డిలే ఉంటాయి. సో అలాంటిది ట్యూస్డే పెట్టినప్పుడు కూడా విప్ జారీ చేయలేదు. సో ఇట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ దట్ హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. వారు అది ఓపెన్గా ఇంత డీప్కి వెళ్ళాలి చెప్పాలనుకుంటున్నారా చెప్పాలనుకోవట్లేదు అనేది వారికి సంబంధించి సార్. ఇది ఇప్పుడు మన చర్చ దేశంతో నిన్న ఇప్పుడు అందరూ చెప్తున్నది ఉపరాష్ట్రపతి గారికి పెద్ద పీకల మీద 24 గంటలు పనిచేసే ఉండదు, అది అందరికీ తెలుసు. ఆ సభ జరిగిన 4 రోజులు ఆయన ఒక గంట ఉన్నా 2 గంటలు ఉన్నా ఆయన లేకపోయినా ప్యానల్ స్పీకర్స్తో నడిచిపోతూ ఉంటుంది, ప్యానల్ మెంబర్స్తో. ఆయన హోదాలో అలా 2 ఏళ్ళు అనారోగ్యంగా ఉండటానికి కూడా ఏ ఇబ్బంది అయిన పరిస్థితి ఏం లేదు. బట్ స్టిల్ ఆయన రాజీనామా చేశారు. అది కూడా నిన్న వచ్చి అనారోగ్యం అయితే ఏప్రిల్ మే జూన్లోనూ హౌస్కి రాకుండా చేసి ఫస్ట్ డే ఏదో ఆయనకి వ్యాలిడిక్టరీ లాగా పెట్టుకునే అవకాశాలు కూడా అవేవి ఉపయోగించుకోకుండా నిన్న సభంతా ఉండి సాయంత్రం ఈ పరిణామాలన్నీ జరిగి ఆఖరికి నడ్డా గారి స్టేట్మెంట్ కూడా హౌస్లోనే ఆన్లైన్ రికార్డెడ్గా వచ్చింది, నా తప్ప ఇంకేది ఉండదు, యూ షుడ్ నో అని అందరితో అన్న. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారని మళ్ళీ మీరు చెప్తే అంటే ఎలా ఉంటుంది, ప్రజలు నమ్ముతారా? అంటే మనకు తెలిసిన అంశాలపైనే మనం మాట్లాడగలుగుతామండి. తెలియని అంశాలను అజంప్షన్స్ చేయడానికి సరే ఎవరి పద్ధతి వారిది. బట్ ఐ పర్సనల్లీ బిలీవ్ దట్ ఇప్పుడు మనము ఒక వ్యక్తి యొక్క అనారోగ్యం అని వారే చెప్పినప్పుడు అంత పెద్ద వ్యక్తి గురించి మనం చాలా కాంటెంప్లేషన్ చేసామనుకోండి, ఇట్ గివ్స్ ఎ రాంగ్ లీడ్. ఇప్పుడు ఇందాక రెహమాన్ గారు చెప్తూ ఇంతకు ముందు ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడారు. వెంకయ్యనాయుడు గారు చాలా ఆనందంగా వారు చేశారు. మీరు పార్టీ ఈ విధంగా నిర్దేశిస్తే ఐ విల్ గో హెడ్. పార్టీలో బాధ్యత ఇచ్చినా కూడా నేను వెళ్తాను, కాకపోతే నేను పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసలలో భాగంగా మాట్లాడి ఉండవచ్చు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నా కూడా చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు, నాకు స్వేచ్ఛగా ఎక్కడికి పోవటం లేదు, రోడ్డు పక్కన ఫోన్ కూడా లేకుండా చాలా వార్తలు తీసేశారు. అవన్నీ అట్లా ఎప్పుడు మాట్లాడారు. మొత్తంగా ఉపరాష్ట్రపతి ఫాలో చేయలేదు అనుకుంటాను. ఉపరాష్ట్రపతి రాజీనామా అయితే అనేక సందేహాలు లేవనెత్తుంది. హఠాత్తుగా ఎవరు ఊహించిన విధంగా పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయిన తొలి రోజే ఉపరాష్ట్రపతి రాజీనామా చేయటం కనుక అధికార పక్షంతో ఆయనకి విభేదాలు వచ్చినాయా లేదా నిజంగా ఆయన చెప్తున్నట్టు ఆరోగ్య కారణాలది కొద్ది రోజుల్లోనే తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. చర్చలో పాల్గొన్న రెహమాన్ గారికి, రామ్మోహన్ రావు గారికి, తులసిరెడ్డి గారికి, అలాగే అమర్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరుస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.